హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మామూలుగా తెలంగాణలో బతుకమ్మ పండుగ రోజు మలీద ముద్దలు చేసుకుంటారు. రొట్టె చేసుకుని షుగర్ కానీ బెల్లం కానీ కలుపుకొని వాటితో లడ్డూలు చేస్తారు. కొంతమంది బియ్యం పిండి రొట్టె చేసుకుంటారు, కొంతమంది గోధుమ పిండితో రొట్టె చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు మనం బియ్యం పిండితో అమ్మ చేసిన మలీద ముద్దలు తయారు చేయడం చూద్దాము. ఇది 2 కప్పులు బియ్యం పిండి. 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటే 1.25 కప్పు షుగర్ తీసుకోవాలి. ప్యాన్లో మనం 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నాం కదా, దానికి 1 కప్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని మనం మరిగించుకోవాలి. దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఎంత స్వీట్ అయినా కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని దీంట్లో 2 కప్స్ బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అంటే పిండి వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒక రొట్టె చేయగలిగేంత పిండి వేసుకోవాలి. లేదు అంటే మొత్తం పిండిని కూడా ఒక్కసారి కలిపి పెట్టుకుని కొంచెం కొంచెం ముద్ద తీసుకుంటూ రొట్టె చేసుకోవచ్చు. ఈ పిండిలో కొన్ని వాటర్ చల్లుకుంటూ ముద్దలాగా తయారు చేసుకోవాలి. అంటే నార్మల్ వాటరే చల్లుకుంటూ ముద్దలాగా బాగా పిసుక్కోవాలి. అంటే మనం చపాతీ ముద్దను ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దు. మరీ మెత్తగా చేసుకుంటే రొట్టె చేయడం కష్టమవుతుంది. ఇలా రౌండ్ ముద్దలా చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్ద పైన పొడిపిండి చల్లుకోవాలి. 2 చేతులతో ఈ పిండి ముద్దని కొంచెం వెడల్పుగా చేసుకుని ఈ పొడిపిండి పైన పెట్టుకుని ఇలా చేతులతో నొక్కుంటూ చేసుకోవచ్చు, లేదంటే రోలర్ పిన్తో కూడా చేసుకోవచ్చు. ఈ పిండి అంతటిని వెడల్పుగా రోల్ చేసుకోవాలి. మరీ సన్నని రొట్టె చేసుకోవద్దు. రొట్టె సన్నగా చేసుకుంటే మలీదా గట్టిగా అవుతుంది. రొట్టెని కొంచెం లావుగానే చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక చేత్తో ఒకవైపు లేపి రెండో చేతి మీద వేసుకొని ఈ రొట్టెని ఇప్పుడు మనం వేడి పెనం మీద వేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత మాత్రమే వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఈ రొట్టె పైన వాటర్ చల్లుకొని రొట్టె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండో వైపుకి తిరగేసుకోవాలి. ఇదిగోండి, రొట్టె పైన బబుల్స్ వస్తున్నాయి చూసారా. మళ్ళీ ఇంకో వైపుకు తిరగేసుకోవాలి. రొట్టెని ఎక్కువసేపు కాల్చొద్దు. అంటే మొత్తం నల్లగా అయిపోయే వరకు కాల్చొద్దు. ఎందుకంటే ఎక్కువసేపు కాలిస్తే కూడా మనకి మలీదా గట్టిగా వస్తుంది. లైట్గా కాలగానే వేరే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడి రొట్టె మీద షుగర్ వేసుకోవాలి. 2 కప్పులకి 1.25 కప్పు షుగర్ తీసుకున్నాం కదా, ఆ షుగర్ని కొంచెం ఈ వేడి రొట్టె మీద వేసుకోవాలి. కుదిరితే వెంటనే ముక్కలు చేసుకోవచ్చు. లేదు అంటే షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో రొట్టె చేసి దీని మీద వేసుకోవాలి. అంటే రొట్టె వేడికే షుగర్ కరుగుతుంది. ఆ పైన మళ్ళీ ఇంకా కొంచెం షుగర్ వేసుకోవాలి. పైన ఇంకో వేడి రొట్టె వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ మనకు కావాల్సిన రొట్టెలు చేసుకోవచ్చు. మనకి కుదురుతుంది అంటే ఇంకొకరు చేయడానికి ఉన్నారు అంటే అప్పుడు ఈ రొట్టెని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. ఆ వేడితోనే షుగర్ కరుగుతుంది. ఇలా ముక్కలు చేసుకుంటూ షుగర్ వేసుకుంటూ మళ్ళీ వేడి రొట్టె వేసుకుంటూ మనకు కావలసిన రొట్టెలు వేసుకోవచ్చు. మనకు ఇష్టం ఉన్నంత షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మేము షుగర్ మాత్రమే వేసుకున్నాము. కావాలి అనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం బియ్యం పిండితో చేసుకున్నాం కదా, గోధుమ పిండితో చేసుకోవాలి అనుకుంటే మామూలుగా చపాతీ చేసుకుని ఆ చపాతీలతో లడ్డూలు చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు చేసుకుని బాగా కలుపుకోవాలి. అంటే బాగా పిసుకుంటూ కలుపుకోవాలి. ఎంత సాధ్యమైతే అంత చిన్న ముక్కలు చేసుకోవచ్చు. తర్వాత దీనిపైన ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 3 to 4 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మన టేస్ట్ని బట్టి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత బాగా పిసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత వీటిని ఉండలు చుట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే, చాలా టేస్టీగా అమ్మ చేసిన తెలంగాణ స్టైల్ మలీదా ముద్దలు రెడీ అయిపోయాయి. ఇవి మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు
ఎవరెవరు మొదటిసారి ఈ లడ్డూలను చూసారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా కొత్త రెసిపీస్ కోసం కానీ టిప్స్ కోసం కానీ హైదరాబాదీ రుచులు వెబ్సైట్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వెబ్సైట్లో ఉన్న కుక్ బుక్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.